ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం అధిక మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది, అది జూన్ 3న లేక 4న ఎప్పుడు అని, చవితి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, ఈ నెల నామం పీఠం పేరేమిటో, ముడుపు ఏ సమయంలో కట్టాలో, చంద్రోదయ సమయాలు ఏమిటో, అలాగే కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ నెల ప్రారంభించవచ్చా లేదా అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. సంకష్టి అంటే కష్టకాలం నుండి విమోచన కలగటం, అంటే మనుషుల్ని కష్టాల నుండి గట్టెక్కించేది ఈ సంకట చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైంది చతుర్థి తిథి. ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణం తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయంకు అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహార చవితిగా పరిగణించాలి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకటహార చవితిగా గమనించాలి. ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. ఈ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటర్ పొడవున్న తెలుపు లేదా ఎరుపు రంగు జాకెట్ ముక్కను తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దాన్ని పసుపు కుంకుమతో అలంకరణ చేయాలి. మనస్సులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకుల్లో 2 ఎండు ఖర్జూరాలు, 2 ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి. దీన్నే ముడుపు అంటాం. ఈ ముడుపును స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. ఎవరి శక్తిని బట్టి వారు గరక పూజను కానీ గణపతి హోమాన్ని కానీ చేయించుకోవచ్చు. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. ఈ 2026 సంవత్సరం అధిక మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసంలో చవితి తిథి అనేది జూన్ 3 బుధవారం రాత్రి 7:03 ప్రారంభమై జూన్ 4 గురువారం రాత్రి 8:42 వరకు ఈ చవితి తిథి అనేది ఉన్నదండి. అయితే హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి చవితి తిథి అనేది జూన్ 4న ఉన్నది. కానీ ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని సూర్యోదయం కాకుండా చంద్రోదయ సమయంలో చేస్తాం కాబట్టి చంద్రోదయ సమయంలో చవితి తిథి అనేది జూన్ 3 బుధవారం రోజున ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరం అధిక మాసంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని జూన్ 3 బుధవారం రోజున జరుపుకొనున్నాము. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 10:52 వరకు ఉందండి. ఈ రోజున స్వామివారిని విభువన పాలక మహాగణపతి అనే నామంతోనూ పీఠం పేరు దూర్వ బిల్వపత్రం అనే పీఠంతోనూ స్వామివారిని కొలవనున్నాము. ఈ రోజున వీలైనన్ని ఎక్కువసార్లు ఓం శ్రీ విభువన పాలక మహాగణపతియే నమః అనే నామాన్ని ఎక్కువసార్లు ఉచ్చరిస్తే ఎంతో మంచిదండి. ఈ రోజున ముడుపు కట్టుటకు మరియు పూజ చేయుటకు శుభ సమయాలనేవి ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:36 లోపుగా పూజ ముగించుకొని ముడుపు కట్టుకుంటే మంచిదండి. అలాగే సాయంకాలం పూజా సమయాలనేవి సాయంత్రం 6:15 నుండి రాత్రి 8 గంటల లోపుగా పూజ అనేది ప్రారంభించుకుంటే మంచిదండి. మన తెలుగు రాష్ట్రాల్లో చంద్రోదయ సమయం అనేది రాత్రి 9:54 ఉందండి. ఈ చంద్రోదయ సమయం అనేది ప్రాంతాన్ని బట్టి 5 నిమిషాలు అటు ఇటుగా మారుతూ ఉంటుందండి. మీ ప్రాంత చంద్రోదయ సమయం తెలుసుకోవాలంటే మీ ప్రాంతాన్ని కమెంట్ చేశారంటే నేను చంద్రోదయ సమయాన్ని తెలియజేస్తాను. ఈ చంద్రోదయ సమయం ముగిసేలోపు పూజ ముగించుకొని చంద్రునికి అర్ఘ్యాన్ని సమర్పించి ఉపవాసాన్ని విరమించాల్సి ఉంటుంది. ఈ చతుర్థి వ్రతాన్ని కొత్తగా ఆచరించాలి అని అనుకునేవారు ఈ అధిక మాసం కాకుండా తర్వాత వచ్చేటువంటి నిజ జ్యేష్ఠ మాసం నుండి ప్రారంభిస్తే మంచిది. సంకటహార చతుర్థి రోజున గణేశునికి దర్బలను సమర్పించడం, అలాగే నైవేద్యంగా మోదకాలు లేదా లడ్డూలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. సంకటహర చతుర్థి రోజున ఓం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించి గణపతిని పూజించాలి.
ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం, ఆనందం, అదృష్టం పెరుగుతాయి అని పండితులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.